జీవీటీవీ న్యూస్ ఉప్పల్ జోన్ గట్కేసర్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 267వ వారం నిత్యపూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా బి ప్రభాకర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ మరియు ఏ రాఘవేందర్, సబ్ ఇన్స్పెక్టర్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యను అభ్యసించండి, చైతన్యంతో పోరాడండి, సంఘటితంగా ముందుకు సాగండి అనే సందేశాన్ని ఆచరణలో పెట్టాలని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం యువతను భవిష్యత్తుకు నాశనం చేస్తుందని, డ్రగ్స్కు దూరంగా ఉండి సమాజాన్ని సురక్షితంగా ఉంచాలని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏ రాఘవే గాంజా మీద పెట్టాలి. గాంజా మీద యూత్ గ్యాదర్ చేసి గాంజా ఫ్రీ. ఏ రాఘవేందర్ మాట్లాడుతూ గృహ సహాయకుల నమోదు మరియు వెరిఫికేషన్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అన్ని ఇళ్ల యజమానులు తమ సహాయకులను తప్పనిసరిగా నమోదు చేసి వెరిఫై చేయించుకోవాలని తెలిపారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీల కోసమే కాకుండా భారతదేశంలోని ప్రతి పౌరుడి హక్కులు సమానత్వం కోసం పోరాడారని పేర్కొన్నారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బండారి రామ్దాస్, అంబేద్కర్ యువజన సంఘం, ఈడబ్ల్యూఎస్ కాలనీ, ఉట్కూరి అశోక్ గౌడ్, ఇరిటం శ్రీనివాస్, కె నర్సింగ్రావు, కడప భిక్షపతి నర్సింగ్రావు, కె మహిపాల్, బాలనగరం సురేష్ గౌడ్, ఈ జగదీష్, ఎం రాజు, మహేష్, ఎల్లేష్, ఎస్ కృష్ణంరాజు, సి నిఖిల్, సి ఉపేందర్, ప్రవీణ్, అఖిల్, అనిల్, లక్ష్మణ్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆదర్శంగా తీసుకున్న తర్వాత మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరే కాదు సార్, మేము తథాగత గౌతమ్ బుద్ధుడు కానీ, సంరక్షక చక్రవర్తి, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి, నారాయణ గురువు, నారాయణకు, సంత్ సేవలాల్ మహారాజ్, సంత్ రవిదాస్ మహారాజ్, మాన్యవారి కాంశీరామ్, సాకల ఐలమ్మ, ఒడ్డి కొమరయ్య, ఈ రకంగా మహనీయుల వయసులో ఆ మహనీయుల ఒక కొత్త 5 చోట్లలో కూడా నిత్యపూలం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆదర్శం తీసుకొని ఈశ్వరరావు నిత్యపూలమాల కార్యక్రమం మరియు హైదరాబాద్లో, ప్రతాప్ సింగారంలో, సర్కార్ సర్వే పాపన్నగౌడ్ మరియు ఎమ్నంపేటలో కూడా 5 చోట్లలో కూడా నిత్యపూలం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క కార్యక్రమంలో మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎస్సీ ఎస్టీలకే మాత్రం పరిమితము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు ఎస్సీ ఎస్టీలకి లబ్ధి చేకూరిందనే మాట ఏదైతుందో దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధ వర్గాలకు కూడా ఏం చేసిన విషయం కూడా మేము ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రభాకర్ రెడ్డి సార్కి మరియు రాఘవేంద్ర గారికి కూడా మా అంబేద్కర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మనం ఈరోజు చీఫ్ గెస్ట్గా సార్లు వచ్చారు కాబట్టి వాళ్ళ ఒక ప్రమేయం మన సమాజంలో ఎంతవరకు ఉంటుందని మనం ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు మనం ఇట్లా సెక్యూర్గా ఉన్నామంటే కారణం మన పోలీసింగ్ వ్యవస్థనే. ప్రతి ఇంట్లో మనం అర్ధరాత్రి మనం ఒక దగ్గర ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ భారతి వారికి, ముఖ్యంగా అరుణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువతలో ఇదొక ప్రోగ్రాం ఉంది, వీళ్ళందరినీ మోటివేట్ చేసి ఇటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తే కానీ మిగతా కూడా మోటివేట్ అవుతారు. అరే నేను ఎందుకు చేయకూడదు అనేది అది రావాలి. దాంట్లో భాగంగా మనకి అరుణ్ ఇక్కడ దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే గట్కేసర్లో ఎవరు కూడా ముందుకు రాలేదు. దాదాపు 267వ ప్రోగ్రాం ఇది. అంటే ప్రతిరోజు ప్రతి వారం ఎటువంటి వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా దీనికోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి అరుణ్కి ప్రత్యేక ధన్యవాదాలు. సేమ్ టైం యువత కూడా గంజాయికి దూరంగా ఉండాలని చెప్పి మా పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి. సేమ్ టైం మనం ఇప్పుడు రోడ్డు వారోత్సవాలు చేసుకున్నాము. ఆ టైంలో మనం అందరం ప్రతిజ్ఞ చేసినాం. ప్రతి ఒక్కరం రోడ్డు నియమాలు పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తే
మన ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, ఎదుటి వారి ఫ్యామిలీ కూడా సేఫ్ ఉంటుంది అని చెప్పి మన పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎటువంటి ప్రోగ్రాం చేసినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనము చిన్నప్పటి నుంచి అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి బుక్స్లో చదువుకుంటాము. ఫస్ట్ మన బుక్స్లో తెలిసేది కొంచెమే. ఇట్లాంటి తరుణ్ కానీ ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ అసలు ఆయన జీవిత చరిత్ర ఏం చేసిన రాజ్యాంగంలో ఎంత అసలు ఏం చేసిన అందరికి తెలియాలంటే ఒక ఖచ్చితంగా ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ అవసరం. చాలా మంచి పని చేసిన అండ్ ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన నార్మల్ చదువుకునేటప్పుడు అంబేద్కర్ అంటే మనకు నార్మలే అనిపిస్తుంది. వన్స్ మీరు ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు కానీ ఉద్యోగం ఎగ్జామ్ రాసినప్పుడు కానీ అప్పుడు యాక్చువల్ తెలుస్తుంది సంథింగ్ ఓకే ఎవరికైనా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని వచ్చింది అది కూడా దాంట్లో రిజర్వేషన్ అంటే అప్పుడైనా స్టార్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు అది కూడా వచ్చేసి ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు కావచ్చు, ఇప్పుడు బీసీలకు కావచ్చు, ఎవరికి సంబంధించి వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంది. అందరికి జాబ్లు వస్తున్నాయి, ఎకనామికల్ వీకర్ వాళ్ళకి వస్తున్నాయి అని అంటే ఆయన తీసుకుని ఇనిషియేషన్ వాళ్ళ గవర్నమెంట్లో అదొక మార్గదర్శకమైంది. సో అందరూ ఆయన చెప్పిన పార్ట్ ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మేము చెప్పి మా పోలీస్ పరంగా ఏంటంటే డ్రగ్స్ ఫ్రీ చేయడం, ఆ రోడ్ సేఫ్టీ ముఖ్యంగా ఆయన కూడా ఒక ఉంటారు కదా, దాన్ని కూడా మీరు ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఒకటే కాకుండా దీంట్లో ఒకటి యాడ్ చేసి ఒక కొంత ఇంకెక్కువ మంది గ్యాదర్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఎవ్రీ వీక్ 2 వీక్స్కి వచ్చారైనా మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాం. సో ఆయన ఆశయాలను ముందు తీసుకోవద్దు, మనం మన ఫ్యూచర్ జనరేషన్ కాపాడుకోవాలి. ఇది మనది. ఓకేనా? థ్యాంక్ యూ. కొంచెం వెనక ఫోన్ పట్టుకున్నావు పనిచేస్తే మీ ఇంటి పక్క వాళ్ళ కానీ మీ కాలనీలో కానీ ఈ లింక్ ఫోటో తీసుకొని ఈ లింక్ షేర్ చేయండి గ్రూప్లో. ఆ వర్క్ అనేది ఒక డీటెయిల్స్ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరు ఫిల్ చేస్తే మా దగ్గర ఉంటుంది వాళ్ళ డేటా. సపోజ్ వాళ్ళు ఏమైనా అఫెన్స్ చేసి ఇక్కడి నుంచి పారిపోయినా కూడా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్ అని వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఈజీగా వాళ్ళని క్యాచ్ చేసుకోవచ్చు అన్నమాట. రీసెంట్గా అయిన ఇన్సిడెంట్స్ ఒక జవహర్ నగర్లో ఒక ఇంట్లో కూర్చున్న వాళ్ళని పని చేసుకుంటూ నమ్మించి వాళ్ళిద్దరిని కొట్టి లోపల పడేసి ఇంట్లో బంగారం పైసలు తీసుకుని మేము సిబి మేడం ఏం చేసిందంటే అట్లాంటి మళ్ళీ జరగకూడదు అని చెప్పేసి ఒక ఇనిషియేషన్ తీసుకొని మీ సురక్ష అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. సో మీరందరూ మీ కాలనీలల్లో మీకు ఎక్కడున్న మీ గ్రూప్లల్లో ఇది ఒకటి పోస్టర్ ఒకటి ఫోటో స్కానర్ ఒకటి ఫోటో తీసుకోండి. నేను మన ప్రభుత్వ భారత్లో పెడతాను అది స్కానర్ ఒకటి. అది మీ కాలనీ గ్రూప్స్లో షేర్ చేయండి. చెప్పండి మీకు ఏం చేసినా అది మాత్రం చెప్పండి. ఒకరిని ఎవరికైనా ముఖ్యంగా అవుట్ ఆఫ్ స్టేట్ బీహార్ కావచ్చు, నేపాల్ కావచ్చు, యూపీ కావచ్చు వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేయండి. ఎన్రోల్ చేసి నాకు చెప్పండి మీరు ఏం చేస్తే నేను చూస్తాను. ఖచ్చితంగా సిటిజన్ నెంబర్ అడుగుతుంది, సిటిజన్ తీసుకోవాల్సిన ఓకేనా? మీ సేఫ్టీ కోసం మాత్రం కొంచెం ఓకేనా? మన బాధ్యత బాధ్యత